హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వంట సాగర్. ఇవాల్టి వీడియో వచ్చేసి కేక్ని ఎలా ఐసింగ్ చేసుకోవాలి, ఐసింగ్ చేసేటప్పుడు మనం చేసే మిస్టేక్స్ కానీ కేక్ని ఎలా డెకరేట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఇవాల్టి వీడియోలో చూసేద్దాము. ఫస్ట్గా మన కూల్ కేక్ కోసం షుగర్ సిరప్ అనేది చేసుకోవాలండి. షుగర్ సిరప్ కోసం 1 కప్ కూల్ వాటర్ అనేది తీసుకుంటాము. 1 కప్ వాటర్కి ఒక 4 స్పూన్స్ షుగర్ పౌడర్ తీసుకుంటే సరిపోతుంది. షుగర్ వాటర్లో బాగా మిక్స్ చేయాలండి. వన్స్ మిక్స్ అవుతే సరిపోతుంది. మన ఇన్స్టెంట్గా షుగర్ సిరప్ అనేది రెడీ అయిపోతుంది. ఇలా రెడీ అయిన షుగర్ సిరప్ని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం పార్ట్ 1లో వెనిలా స్పాంజ్ కేక్ చేసాం కదా, ఆ కేక్ వీడియో కనుక ఎవరైనా మిస్ అవుతే ఒకసారి నా ఛానల్ విజిట్ చేసేసి ఆ వీడియోని చూసేయండి. అండ్ నెక్స్ట్ ఈ కేక్ని మనం ఇప్పుడు లేయర్స్లా కట్ చేసుకోవాలి. మీ దగ్గర ఉన్న ఏదైనా నైఫ్ హెల్ప్తో పైన ఇలా హ్యాండ్ పెట్టి ఈక్వల్గా అవ్వేలా ట్రై చేయండి. ఫస్ట్ అయితే స్టార్టింగ్ బిగినర్స్కి కొంచెం అటు ఇటు అవుతుంది, కానీ పర్వాలేదు. కొంచెం అటు ఇటు అయినా బ్రేక్ అయినా సరే పర్వాలేదు. కాకపోతే కొంచెం చూసుకుంటా కట్ చేయండి, ఏం ప్రాబ్లం లేదు. నేను ఇక్కడ 3 లేయర్స్ కట్ చేస్తున్నానండి. మీరు కనుక బిగినర్స్ అయితే 2 లేయర్స్ కట్ చేసుకోండి, ప్రాబ్లం లేదు. అంటే మీకు మరీ రాదు అంటే కనుక లేదు నేను కట్ చేయగలను 3 లేయర్స్ కట్ చేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ మన స్పాంజ్ కేక్ అనేది చాలా పర్ఫెక్ట్గా కట్ అవుతుంది, అలాగే బ్రేక్ కూడా అవ్వట్లేదు, చూస్తున్నారు కదా. ఈ 3 లేయర్స్ని పక్కన పెట్టుకోవాలండి. నెక్స్ట్ ఈ టర్నింగ్ టేబుల్ మీద ఒక కర్చీఫ్ అనేది వేసుకుంటాము. అది కూడా తడుపుకుని వేసుకోవాలి, ఎందుకంటే మనం పైన ఈ కేక్ చేసేటప్పుడు టేబుల్ తిప్పేటప్పుడు కేక్ పక్కకి జరగకుండా ఉండడం కోసం అలా స్టిఫ్గా ఉంటుందండి. దానికోసమని మనం ఇలా తడి టవల్ అనేది వేసుకుంటాము కర్చీఫ్. దీనిపైన ఇలాగా నేను ప్లాస్టిక్ది ప్లేట్ పెట్టుకున్నాను, చూసారుగా. మీ దగ్గర ఏమీ లేవు కేక్ పెట్టుకోవడానికంటే నార్మల్ ప్లేట్ అయినా పెట్టేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. ఆ ప్లేట్ పైన కొంచెం క్రీమ్ అప్లై చేసి ఇలాగ ఒక లేయర్ కేక్ అనేది పెట్టండి. ఇలా పెట్టిన తర్వాత మనం చేసేది కూల్ కేక్ కాబట్టి రెడీ చేసుకున్న షుగర్ సిరప్ని ఇలా వేసుకుంటాము. ఓవర్గా అయితే కింద లేయర్లో అస్సలు ఎక్కువ వేయకూడదండి. మనం ఎక్కువ వేయడం వల్ల పైన ఇంకో 2 లేయర్స్ పెడతాం కదా, వాటి బరువుకి షుగర్ సిరప్ జ్యూస్ అనేది బయటకు వచ్చేస్తుంది. కాబట్టి కరెక్ట్గా వేసుకోవాలి, అంతే. జస్ట్ మీకు పొడిదనం లేకుండా తడిస్తే సరిపోతుందండి. దీనిపైన మనం రెడీ చేసుకున్న విప్పింగ్ క్రీమ్ ఉంది కదా, అది పార్ట్ 2 వీడియో ఉంది. ఫుల్ వీడియో కోసం నా ఛానల్ అయితే విజిట్ చేసేయండి. ఈ విప్పింగ్ క్రీమ్ని కూడా మనము నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. కొద్దిగా క్రీమ్ ఎక్కువే వేసుకోండి, బిగినర్స్ అయితే తక్కువ అయితే వేసుకోవద్దు. వేసుకున్నాక అది స్ప్రెడ్ చేసుకోండి. మనం ఇలా ప్యాలెట్ నైఫ్తో 45 degrees యాంగిల్లో పెట్టుకుని ఒకసారి టర్న్ చేస్తే సరిపోతుందండి. ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. ఎక్స్ట్రా అనేది కిందకి వచ్చేస్తుంది. ఆ మిగిలింది కూడా సైడ్స్ ఒకసారి స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇంకో లేయర్ పెట్టుకొని సేమ్ షుగర్ సిరప్ వేసుకుంటాము. ఇక్కడ వచ్చి షుగర్ సిరప్ని జస్ట్ ఫింగర్ ప్రెస్ చేస్తే మీకు షుగర్ సిరప్ బయటికి కొంచెం తెలుస్తుందండి, అయితే షుగర్ సిరప్ సరిపోయినట్టు. అలా వేసుకుని మళ్ళీ విప్పింగ్ క్రీమ్ వేసుకొని సేమ్ ప్యాలెట్ నైఫ్తో ఒక 45 degrees యాంగిల్ పెట్టుకుని ఇలా స్ప్రెడ్ చేసుకోండి. ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతుంది. మనం ఓవర్గా అయితే ఏం పెట్టక్కర్లేదు. క్రీమ్ అనేది మీకు తెలుస్తుంది మీరు చేసేటప్పుడు ఎంత విత్ ఉండాలి అనేది. దీన్ని మిగిలిన ఎక్సెస్ ఉంది కదా, ఈ క్రీమ్ని సైడ్స్కి మళ్ళీ ఒకసారి చేసేయండి. మన కేక్ పైన ఉండే క్రమ్స్ అన్నీ కూడా కవర్ అవుతాయండి. మన ఫైనల్ లుక్కి నీట్గా స్మూత్ ఫినిషింగ్ అనేది వస్తుంది ఇలా చేయడం వల్ల. అండ్ నెక్స్ట్ లాస్ట్ లేయర్ కూడా పెట్టేసుకుని షుగర్ సిరప్ వేసుకుంటున్నాను సేమ్ ప్రాసెస్లో. మీరు కేక్ పైన పెట్టుకునే లేయర్ కొంచెం నీట్గా ఉన్నది పెట్టుకోండి. అంటే కేక్ ఓవరాల్ షేప్ వచ్చేసి డోమ్ షేప్ కింద ఉండకూడదు, కరెక్ట్గా ఉండాలి. అంటే కనుక మీరు కట్ చేసిన లేయర్స్లో బాగా వచ్చింది పైన పెట్టుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ నేను ఓవరాల్ ఫినిషింగ్ లైట్ గ్రీన్ కలర్లో ఇద్దాం అనుకుంటున్నాను. దానికోసం విప్పింగ్ క్రీమ్లో ఒక డ్రాప్ జెల్ కలర్ అనేది వేసాను, గ్రీన్ కలర్. చూస్తున్నారు కదా, మంచి కలర్ అనేది వచ్చింది. దీన్ని నేను కేక్ పైన స్ప్రెడ్ చేస్తున్నాను ఈవెన్గా అవ్వేలాగా. ప్యాలెట్ నైఫ్ అనేది చాలా యూజ్ అవుతుందండి. మీకు ప్యాలెట్ నైఫ్ లేకపోయినా సరే నైఫ్ని ఒక 45 degrees యాంగిల్ పెట్టి ఈవెన్గా స్ప్రెడ్ చేయండి, ఆటోమేటిక్గా స్మూత్గా వస్తుంది. ఇక్కడ మీకు టర్నింగ్ టేబుల్ ఉండాలని ఏమీ లేదు. స్టార్టింగ్ బిగినర్స్కి ఫస్ట్ కొంచెం కేక్స్ చేస్తూ కాన్ఫిడెన్స్ వచ్చాక అప్పుడు తీసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ నైఫ్ అయితే మాత్రం 45 degrees యాంగిల్లో పెట్టుకుంటేనే మీకు ఇంత స్మూత్నెస్ వస్తుంది. చూస్తున్నారు కదా, ఇలా సైడ్స్ కూడా మిగిలింది స్ప్రెడ్ చేసి ఈవెన్గా మనము కోట్ చేసుకుంటే కనుక చాలా స్మూత్గా వస్తుందండి. మనం ఎంత
నీట్గా చేస్తే అంత ఫినిషింగ్ బాగుంటుందండి. ఇక్కడ సైడ్స్ చూస్తున్నారు కదా, ఇంకా మనకు క్రీమ్ పడుతుంది. క్రీమ్ని వేసుకొని కొంచెం అటు ఇటు మనం అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. సైడ్స్ కొంచెం ఎక్కువే పడుతుందండి. మీరు కనుక డిజైన్ వేసుకునేలాంటే ఇలా వేసేసి పైన రోజెస్ ఇచ్చుకోవచ్చు. మీరు కనుక రోజెస్ కాదు ప్లెయిన్గానే అంటే మాత్రం ఈ మాత్రం క్రీమ్ని కంపల్సరీ పెట్టుకోవాలి. పెట్టుకుని మొత్తం స్మూత్గా చేసుకోవాలండి. స్క్రాప్ చేస్తే అంత ఫినిషింగ్ బాగుంటుందండి. ఇక్కడ ప్యాలెట్ నైఫ్తో నేను జస్ట్ ఒక చిన్న సర్కిల్ డిజైన్ ఇచ్చాను చూస్తున్నారు కదా, అది మీరు డిజైన్స్ చేయగా మీకు కూడా అలవాటు అవుతుంది. అండ్ సైడ్ వచ్చి ఇది స్క్రాపర్ అంటారు. దీంతో మనం జస్ట్ ఇలా స్లైట్గా పెట్టుకుని టర్న్ టేబుల్ తిప్పితే కనుక చుట్టూ ఫినిషింగ్ చూస్తున్నారు కదా, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ పైన వచ్చిన దాన్ని ఇలాగా మనము క్లీన్ చేసేసుకోవాలి. నేను ఆల్రెడీ పైన సర్కిల్ షేప్ ఇచ్చాను కాబట్టి జస్ట్ స్క్రాపర్తో ఇలా తీసేస్తున్నాను. ఇక్కడ ఆల్రెడీ నేను ఫ్లవర్స్ ఇద్దాం అనుకుంటున్నాను, దాని గురించి నేను ఓవర్గా అయితే క్లీన్ చేయట్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కింద ప్లేట్ మీద కూడా మనం స్క్రాపర్ యూజ్ చేసి నీట్గా క్లీన్ చేసేసుకోవాలండి. లేకపోతే ఆ చుట్టూ ఉన్నది డ్రై అయిపోతుంది, అప్పుడు మనం క్లీన్ చేయడం కూడా కష్టం అయిపోతుంది. కాబట్టి ముందుగానే క్లీన్ చేసుకోండి. స్క్రాపర్ యూజ్ చేస్తే టర్న్ టేబుల్ తిప్పితే ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఇక్కడైతే ఫ్లవర్ వేస్తున్నానండి కేక్ మీద డెకరేషన్ చేసుకోవడానికి. ఈ విప్పింగ్ క్రీమ్ని పైపింగ్ బ్యాగ్లో ఎలా వేసుకోవాలి ఇదంతా కూడా లాస్ట్ వీడియోలో చూపించాను, ఒకసారి విజిట్ చేసి చూడండి. అండ్ చూస్తున్నారు కదా, ఇలా రెడీ చేసుకున్న ఫ్లవర్ని కూడా మనం కేర్ఫుల్గా కేక్ పైన ప్లేస్ చేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం విప్పింగ్ క్రీమ్లో పీచ్ కలర్ కోసం నేను ఒక డ్రాప్ రెడ్ కలర్ వేసుకున్నానండి. మనం రెడ్ కలర్ లైట్గా వేస్తే కనుక మనకి పీచ్ కలర్ వస్తుంది. చూసారు కదా, ఆ పీచ్ కలర్ విప్పింగ్ క్రీమ్తో కూడా నేను 2 ఫ్లవర్స్ చేసుకుని ఇలా ప్లేస్ చేసుకుంటున్నాను. చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఫ్లవర్స్ అయితే నేను ఫస్ట్ టైం చేశా కానీ చాలా బాగా వచ్చాయి. నెక్స్ట్ 1M నోజిల్తో పర్పుల్ కలర్తో చిన్న చిన్న ఫ్లవర్స్ అనేది వేస్తున్నానండి. లీవ్స్ కోసం కొంచెం డార్క్ గ్రీన్ కలర్ కావాలి. దానికోసమని మనం ఫస్ట్గా లైట్ గ్రీన్ విప్పింగ్ క్రీమ్ చేసాం కదా, అందులోని ఇంకొక డ్రాప్ గ్రీన్ కలర్ జెల్ కలర్ వేసాను. అప్పుడు నాకు ఈ డార్క్ కలర్ అనేది వచ్చిందండి. దాంతో లీవ్స్ అలాగే చిన్న చిన్న ఈ నోజిల్తో వేస్తున్నాను. చూస్తున్నారు కదా ఫ్లవర్స్ అనేవి. ఇలా నేను నా కేక్ని డెకరేట్ చేసుకున్నాను. మనం విప్పింగ్ క్రీమ్ని బాగా బీట్ చేసుకుంటే ఇలా చాలా డిజైన్స్ వేసుకోవచ్చండి, మనకు నచ్చినన్ని. చూస్తున్నారు కదా, అసలు ఇంట్లో చేసిన కేక్ అంటే ఎవరైనా నమ్ముతారా? లేదు కదా. ఇలా మన టాలెంట్ని ఉపయోగించి చాలా విధాలుగా చేసుకోవచ్చండి. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. అండ్ నేను ఈ లుక్ని ఇంకొంచెం ఎలివేట్ చేయడం కోసం నేను పెర్ల్స్ని వేస్తున్నాను, సిల్వర్ కలర్ బాల్స్ని. అలా మీ ఇష్టం, మీ ఆప్షన్ అన్నమాట. మీ దగ్గర చాకో చిప్స్ కానీ ఇలాంటివి ఏదైనా వేసుకోవచ్చు. ఇలా డెకరేట్ చేసిన కేక్ని మనం రెఫ్రిజిరేటర్లో ఒక 4 అవర్స్ అయినా కనీసం పెట్టాలండి. ఎందుకంటే మనం చేసింది కూల్ కేక్, ఆ షుగర్ సిరప్ అనేది ఆ కేక్ బాగా అబ్జర్వ్ అవ్వి కూలింగ్ ఉంటేనే బాగుంటుంది. మినిమం 2 అవర్స్ అయినా ఉంచండి. చూస్తున్నారు కదా, చాలా బాగుంటుంది. ఇంకా మీ పిల్లలు అయితే ఎప్పుడెప్పుడా అని ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తూనే ఉంటారు. ఈ కేక్ని కట్ చేసి కూడా చూపిస్తున్నాను, చూసేయండి. లేయర్స్ చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. చూస్తున్నారు కదా, ఇక్కడ మా పాప అయితే అమ్మ ఫ్లవర్ కావాలని కూడా అడుగుతుంది నన్ను. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వనితా సాగర్.